హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? మనకి ఎట్టకేలకు ఇంజనీరింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇది మనకి మేజర్ అప్డేట్ అండి. సో ఇది మనకి కండక్ట్ చేయబోతున్నారు అన్నట్టు. త్వరలో ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే మనకైతే పేపర్ ఆర్టికల్ అయితే మనకి రిలీజ్ చేశారండి. అది ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే దీనికి రిలీజ్ చేశారనమాట. అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానివ్వండి, దీంతో పాటు న్యూస్ కానివ్వండి అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో వెంటనే వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. ఆర్టికల్ చూసినట్లయితే ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించేందుకు త్వరలో ప్రభుత్వం షెడ్యూల్ అయితే విడుదలైతే చేయనుందండి. ఓకేనా. సో మిగిలిన 35,000కు పైగా సీట్లు అయితే మూడో విడత కౌన్సిలింగ్ జరపాలని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ అయితే ఉన్నత విద్యామండలికి లేఖ అయితే రాశారు. ఈ మేరకు బుధవారం సాఫ్ట్వేర్ సంస్థతో భేటీ అనంతరం షెడ్యూల్ ఖరారు కానుందన్నమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ సంస్థతో భేటీ అంటే అది ఎవరైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ ఉంటుందో సో వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసి మనకి పూర్తి షెడ్యూల్ అనమాట. పూర్తి షెడ్యూల్ అయితే వెబ్సైట్లో అయితే పెడతారండి. దీంతోపాటు రిజిస్ట్రేషన్ లింక్స్ అనేవి మళ్ళీ రీఓపెన్ చేస్తారు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి మొత్తం మళ్ళీ కూడా యాస్టీస్కి అయితే ఓపెన్ చేస్తారనమాట. కానీ ఫాస్ట్గా అయితే కౌన్సిలింగ్ అయితే పూర్తి అయితే కాబోతుంది. సో మూడో విడత కౌన్సిలింగ్ గాను 35,000 సీట్లు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ 35,000 సీట్లకు గాను ప్రతి ఒక్కరు కూడా ఆ సీట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా నీట్గా ఏంటంటే ఈ మూడో విడత కౌన్సిలింగ్ అయితే మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి రేపు అయితే మాత్రం అంటే సాఫ్ట్వేర్ సంస్థ అయితే మాట్లాడి సో సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేస్తారు. మనకి మ్యాక్సిమం థర్స్డే ఫ్రైడే అంటే ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి వెబ్సైట్లో అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే ఇస్తారనమాట. అప్డేట్ ఇచ్చిన వెంటనే పూర్తి షెడ్యూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎలా అప్లై చేసుకోవాలి అదే మనకి ఇంకా లాస్ట్ ఛాన్స్ కాబట్టి సో దాంట్లో మనం చేయకూడని మిస్టేక్స్ అన్నీ ఏంటి అని చెప్పేసి వీడియోస్ చేస్తానమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడే మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా. సో దీంతో పాటు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో థర్డ్ ఫేజ్ కౌన్సిల్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ పోస్ట్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి.